जय सद्गुरु प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरुवे नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिका श्री वेंकटेश्वर योगेन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्मातीतमनिशं केवलात्मोपदेशिकम् श्रीवेमलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकम् श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदम् वेदांतानंद सद्गुरुं वेंकटरमणार्य गुरुं भजे। पूर्णानंद पुल्लयार्य पुत्ररत्न महागुरुं कृष्णानंद विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानंदवर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानंद श्री अश्वत्थार्य नमोस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तम सुशाश्वितं विरहितानन्दगुरुं वेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमध्यमाम् श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परम्। जय सद्गुरु प्रभु महाराज को जय। जय श्री पूर्णानंद पुल्लयार सद्गुरु प्रभु महाराज को जय। जय वेदांतानंद वेंकटरमणार सद्गुरु प्रभु महाराज को जय। जय विष्णानंद कृष्णमूर्त्यार सद्गुरु प्रभु महाराज को जय। जय ज्ञानातीतानंद सत्तार सद्गुरु प्रभु महाराज को जय। जय वीरहितानंद वेंकटदासार्य सद्गुरु प्रभु महाराज को जय। इंदुगल गुरु भक्त मंडली को जय। गुरु परंपरम को जय। जय गुरुदेवा। जय गुरु। श्री समन्वितमव्ययं परम प्रकाशमगोचरं भेदवर्जितमप्रमेयमनन्तमाद्यमकल्मषं निर्मलं निगमान्तमद्वयमप्रतर्क्यमबोधकं प्रातरेव किमानसान्तर्भावयेद्गुरुपादुकम् नाद बिंदु कलात्मकं दशनाद भेद विनोदकं मंत्रराज विराजितं निज मंडलांतर्भाषितं पंचवर्णमखण्डमद्भुतमादिकारणमच्युतं प्रातरेव किमानसान्तर्भावयेद्गुरुपादुकम् व्योमवद्वकिरन्तरस्थितमक्षरं निखिलात्मकं केवलं परिपूर्णमेकमजन्महि प्रतिरूपकं ब्रह्मतत्त्वविनिश्चयं निरतानुमोक्षसुबोधकं प्रातरेव किमानसान्तर्भावयेद्गुरुपादुकम् बुद्धिरूपमबुद्धितन्त्रिकैककूटनिवासिनं निश्चलं निरतप्रकाशकनिर्मलं निजमूलकं पश्चिमान्तरखेलनं निजशुद्धसंयमिगोचरं प्रातरेव किमानसान्तर्भावयेद्गुरुपादुकम् हृद्गतं विमलं मनोज्ञ विभाषितं परमानुकं नीलमध्यसुनीलसन्निभमादिबिन्दु निजं सुखं सूक्ष्मकर्णिकमध्यमस्थितविद्युदादिविभाषितं प्रातरेव किमानसान्तर्भावयेद्गुरुपादुकम्
పంచ వృషీక దేహమనచతుష్క పరత్పరం పంచభూత సకామ షట్క సమీర శబ్దముఖేతరం పంచకోశ గుణత్రయాది సమస్త ధర్మ విలక్షణం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్ గురుపాదుకం పంచముద్ర సులక్ష్య దర్శన భావమాత్ర నిరూపణం విద్యుదాది ధగద్ధగత్వరుచిర్వినోద వివర్ధనం చిన్ముఖాంతరవర్తినం విలసద్విలాసమమాయకం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్ గురుపాదుకం పంచవర్ణ సుచుర్విచిత్ర విశుద్ధ తత్వ విచారణం చంద్రసూర్య చిదగ్మి మండల మన్నితం ఘన చిన్మయం చిత్కళా పరిపూర్ణమంతర చిత్ సమాధి నిరీక్షణం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్ గురుపాదుకం హంసచారమఖండనాదమనేక వర్ణమరూపకం శబ్దజాలమయం చరాచర జంతుదేహ నివాసినం చక్రరాజమనాకతోద్భవమేక వర్ణమతత్పరం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్ గురుపాదుకం జన్మ కర్మ విలీల కారణ హేతు భూతమభూతకం జన్మ కర్మ నివారకం రుచి పూరకం భవతారకం నామరూప వివర్జితం నిజనాయకం శుభదాయకం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్ గురుపాదుకం తప్త కాంచన దివ్యమాన మహానుమాత్రమరూపకం చంద్రికాంతర తారకైరవముజ్వలం పరమాస్పదం నీల నీరద మధ్యమ స్థిత విద్యుదాది విభాషితం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్ గురుపాదుకం స్థూల సూక్ష్మ సకారణాంతరఖేళనం పరిపాలనం విశ్వతైజస్య ప్రాజ్ఞచేతనమంతరాత్మనిజం సుఖం సర్వకారణమీశ్వరం నిటలాంతరాళ వికారకం ప్రాతరేవ కిమానసాంతర్భావయేద్ గురుపాదుకం జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరమకు జై జై గురు. అందరికీ జై గురు. మనం ద్వితీయ తరంగిణిలో రెండవ మంత్రం యొక్క వివరణ కొంతవరకు నేను చేసుకున్నాం. దాంట్లో సకల భ్రమలకు మూలం ఈ గుర్తెరిగే మూలం లేని గుర్తెరిగే శరీరమే అన్ని భ్రమలకు కారణమవుతుంది. అందుకే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదని దీన్ని కుక్కడ వేళ్లతో తీసివేయవలే. ఇది అభ్యాసమైన కొద్దీ సుఖదుఃఖరహితమవుతుంది. అభ్యాసం ఎందుకు చేయాలి అంటే ఏ రహితమైనటువంటి ఏది రహితం కావాలంటే గుర్తెరుగుతున్నటువంటిది రహితమైతే తాను రహితం చెందినట్టు. అదే నిజనేనుగా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నది కాబట్టి అది రహితమైతే శరీరం జడంగా ఉన్నటువంటిది తనకు తానుగా ఏ కర్మల్ని అది ఆచరించదు. గుర్తెరిగే చైతన్యం యొక్క జ్ఞానమే కర్మలను ఆచరింపజేసేటట్టు ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ శరీరం దాని ఆజ్ఞానుసారంగా ప్రవర్తిస్తూ పోతుంది. కాబట్టి అది రహితం అయిపోతే అది ఏ విషయంలోనూ ఎప్పుడూ కూడా మళ్ళీ జాగ్రత్త అవస్థలో జగత్ అనేటువంటి వ్యవహారాలతో ఆపేక్ష జరిగి దాంట్లోకి మళ్ళీ పోకుండా ఉండడానికి నిరంతరము ఆ గురువాక్యాన్ని అభ్యాసం చేయాలి.
అభ్యాసం చేసి, అభ్యాసం అంటే మనసులో అదే ఉండాలి. ఎప్పుడు కూడా అదే అభ్యాసం. ఇక మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఉత్తబట్ట బయలు ఏమీ లేదు. ఈ కంటున్నటువంటి కళ, కళలోంచి మేల్కొంటే ఎలాగో అలాగే ఈ కళ కూడా శరీరంకు స్వప్నంలో దోచినటువంటి శరీరాల్లాగే ఈ శరీరాలు వ్యవహరిస్తున్నది కూడా అనేది గుర్తుపెట్టుకోవాలి. అది అభ్యాసం అయితే ఎప్పటి పరిపూర్ణము ఎప్పటి వలె ఉంటుంది. ఇక జనన మరణములు ఎట్లు కలుగుతున్నవి, దానికి కారకులు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్నగా వేశారు. ఈ జనన మరణాలు కలగడానికి కారణం ఏమిటి, దానికి కారకులు ఎవరు? ఈ దేహము మాయా జగమందు ఎరుక అను ఆట ఆడుతున్నది. ఈ మాయా జగమందు ఈ దేహంలో ఎరుక అనేది ఆట ఆడుతూ ఉంది. ఈ దేహంచే ఎరుక అను ఆటను ఎవడైతే ఆడించుతున్నాడో వాడే ఈ దేహంచే కలుగు చేటుపాట్లు చేయవచ్చు కర్మఫలం కూడా ముమ్మాటికి అనుభవించుటకు బయలుని జనన మరణములు పొందుతున్నాడు. ఎవరైతే ఈ ఆటను ఆడిస్తున్నారో ఆడడానికి కారణమై ఏదైతే ఈ ఆటను ఆడడానికి కారణమై ఉన్నదో అది సంకల్పించి నీ చేత ఆడిస్తోంది ఆటను. ఈ దేహం అది ఆడించినట్లల్లా ఇది ఆడుతోంది. మళ్ళీ ఈ దేహం చేత కలిగే చేటుపాట్లు ఏవైతే నువ్వు చేస్తున్నావో దాని యొక్క ప్రేరణ చేత ఆ చేటుపాట్లు అంటే అది ఉత్తమ కర్మ కావచ్చు, దుష్కర్మ కావచ్చు, ఇంకా నీ భావాల్లో కలిగేటువంటి ఇతర కర్మలు ఏవైనా కూడా కర్మ ఫలితాన్ని ఆశించి చేసే కర్మలు, నిష్కామ కర్మ చేసేటివైతే కర్మ ఫలితం ఉండదు. కానీ మిగతా వాటన్నిటికీ కలిగే చేటుపాట్లన్నిటి వల్ల వచ్చేటువంటి కర్మఫలం అంతా కూడా ముమ్మాటికి అనుభవించుటకు ఇదంతా అనుభవించాలి. కాబట్టి ఈ అనుభవించడానికి ఎవరు కర్తగా ఉన్నారో, ఎవరు ప్రేరేపణ చేత జరుగుతుందో ఆ మూలం లేని గుర్తెరిగే చైతన్యం అనే గుర్తెరిగే ఎరుకే ప్రేరణ కలిగించి ఈ శరీరం అనే దాంట్లో ఈ ఆట ఆడిస్తూ ఉంటే ఆ ఫలితం అనుభవించడానికి మళ్ళీ బయలులో జనన మరణములు పొందుతున్నాడు. అదే విత్తనంగా పనిచేస్తోంది. శరీరం ఇక్కడ శరీరం ఇక్కడే నశిస్తూ ఉన్నప్పటికీ స్థూలదేహం జడమైన శరీరం ఇక్కడ నశిస్తుంటే అందులో ఉన్నటువంటిది ఆత్మగా ఉన్నటువంటిది, అధిష్టానంగా ఉన్నటువంటిది ఏదైతే ఇది ఆడించిందో దీన్ని అది పోయి మళ్ళీ ఆ ఫలితాలు ఏ ఫలితాలు అయితే కర్మ వల్ల పొందినాయో వాటిని అనుభవించడానికి మళ్ళీ పోయి ఉపాధి తగిలించుకుంటూ ఉంది. అదే బయలుంది జన్మమరణాలు పొందుతోంది. వాడే నేను అను గుర్తెరిగే జ్ఞానం అనగా ఎరుకచే భ్రమసి ఉన్న వారికి ఈ భూయందు పాపపుణ్యములు ప్రాప్తించుచున్నవి. పాపపుణ్యాలు ప్రాప్తించాలంటే ఎవరు ఎరుకచేది భ్రమసి, ఎవరు నేనని పలుకుతూ నేను అనేదే నిజంగాను నేననే దాంతో వ్యవహరిస్తూ జగత్తును చూస్తూ దాంతో తాయత్వం చెందుతూ ఆ ఎరుక చేత భ్రమసి ఈ బంధాలన్నీ ఎవరైతే కల్పించుకొని వ్యవహారములన్నీ చేస్తున్నారో మళ్ళా పాపపుణ్యములన్నిటి కూడా చేస్తున్నారో ఈ కర్తవ్యం ఏ కర్తవ్యం నువ్వు కర్మలు ఏవైతే చేస్తున్నావో నువ్వు కర్తగా ఏ పనైనా చేయనేది. ముక్తి కోసం చేసే పనులు కొన్ని, లాభం కోసం చేసే పనులు కొన్ని, ఇంకా లేకపోతే ఏదో రకమైనటువంటి రకరకాలైనటువంటి మోసాలు ఇతరత్ర పనులు ఏవన్నా చేయని, అవి పుణ్యం ఎట్టివైనా చేయని, అన్నిటికీ కూడా ఆ ఫలితం ఏదైతే ఉన్నదో ఆ పాప పుణ్యముల కర్మలు వచ్చింటాయో వాళ్ళు చేసినటువంటిది వ్యవహరించినటువంటివి దానికి సంబంధించిన ప్రాప్తిస్తూ ఉంటాయి. ఎవరికి ఎరుకతోనే తాదాత్మ్యం చెంది నేను అనేటువంటి దాంతో నేననే అహంస్మరణ చేత చేసే పనులన్నింటినీ తాను కర్తగా ఉండి చేస్తుండే వారికి ఎరుకను వదిలినటువంటి తాపసులకి ఈ పాప పుణ్యములు ప్రాప్తించట్లేదు. ఎరుకను వదిలినటువంటి వారు అశరీరులైనటువంటి గురుమూర్తులైనటువంటి వారు లేదా శిష్యులుగానే ఉన్నప్పటికీ కూడా ఒకవేళ గురుమూర్తి అనేది గురువుగా తాను ఇతరులకు బోధించడానికి వారి గురువు చేత ఆజ్ఞాపత్రం పొంది ఉన్నటువంటి వారు గురువులు అనుకోండి. అయితే శిష్యులుగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఎవరైతే ఈ ఎరుకను వదిలి ఉన్నారో, ఎరుక రహితమై ఉన్నారో, తాను రహితం చెంది ఉన్నారో వారి గురుమూర్తి చేత ఈ ఎరుక అనే దాన్ని వదిలి
ఈ కళలోంచి జాగ్రత్త అనే కళలోంచి మేల్కొని ఉన్నారో వాళ్ళు కర్తగా కనుక లేకపోతే వారి యొక్క కర్తృత్వాన్ని నిరసించి ఎరుక రహితం చేసుకొని ఈ శరీరం అనే దాంట్లో ఆ కర్తృత్వం వహిస్తున్నటువంటి అధిష్టానం అనేది ఈ సర్వమును నా చేత ఆడిస్తోంది. ఇది కలలో అది కలలో జరిగినట్టే కలలో వ్యవహారములు ఎలా లేవో మేల్కొంటే అలాగా ఈ కలలో జరుగుతోందని భావించి ఉంటారో వాళ్ళు తాపసులైనా, గురువులైనా, శిష్యులైనా ఎవరు ఆ భావస్థితికి పొందింటారో వాళ్ళకి ఈ పుణ్యములు ప్రాప్తించట్లేదు. వాళ్ళకి ఈ పుణ్యములతో ప్రాప్తించట్లేదు. ఎందుకంటే చేసిండే పనల్లా చేస్తున్నటువంటిదంతా కూడా సమిష్టి వ్యవహారకర్తగా సమిష్టిలో జరుగుతున్నటువంటి కర్మలో భాగంగా తాను ఆచరిస్తున్నటువంటి తాను వ్యవహరిస్తున్నాడు తప్ప తాను ప్రత్యేకంగా నేను కర్తను కాను, నేను కర్తగా లేను, కర్తృత్వం లేకుండా నేను చేస్తున్నది నేను కలవలే భావిస్తున్నాను. నేను చేస్తున్నది కూడా చేస్తున్న వ్యవహారము కలలో వచ్చినదేమో కలలో కూడా ఇదే వ్యవహారం చేసావు, అన్ని పనులు చేసావు. ఆ దాంతో మళ్ళీ ఆ కళలో చేసిన వ్యవహారంతో తాదాత్మ్యం కూడా చెందావు. దుఃఖం వస్తే దుఃఖము, సుఖం వస్తే సుఖము. అట్లాగే వ్యవహారికంలో చేస్తున్న దాంతో కూడా నొప్పి కలిగితే బాధించబడితే బాధ అనుభవించావు, లేదంటే ఇంకోటి ఆ భావాలన్నీ సుఖం కానీ ఆనందం కానీ వాగ్వివాదం, కోపం ఇవన్నీ ఎప్పుడు సంభవించినాయి? జాగ్రత్తలో సంభవించినప్పటికీ దానితో తాదాత్మ్యం చెందితే మళ్ళీ వాటి ఫలితాలను అనుభవించాలి. ఆ కలవలే పోల్చుకొని కనుక నువ్వు దీనితో తాదాత్మ్యం చెందకుండా ఉంటే జరుగుతున్నవన్నీ కలలో జరిగినట్టుగానే అవుతాయి. కలలో జరిగిన దానికి మెలకువలో దుఃఖించట్లేదు కదా. మెలకువలో దుఃఖించినది, వాదించినది, మెలకువలో ఏమి సర్వ వ్యవహారాలు చేసావో అదంతా ఎక్కడ పోయింది? నిద్రపోయినప్పుడు. రాత్రి నిద్రపోయావు, పగలన్నీ వ్యవహారాలు చేసాం. ఇవన్నీ పగటి కళలో చేసి జగత్తును మర్చిపోయి రాత్రికి ఉన్నావు. కాబట్టి ఈ వ్యవహారములన్నింటినీ కూడా ఎవరైతే ఎరుకను వదిలి తాదాత్మ్యం చెందకుండా ఎవరైతే వ్యవహారం చేస్తున్నారో నిరంతరం చేస్తున్న వాటిని వారికి కూడా ఈ రకమైన పుణ్యములు ప్రాప్తించవు. అయితే నేననుచు గుర్తెరిగే ఎరుక పనిచేయదు అని అనకము. నేననుచు గుర్తెరిగే ఎరుక పనిచేయదు అని నిన్న కూడా వచ్చింది. మనం మొన్న కూడా చెప్పుకున్నాం. ఎందుకు అంటే పరిపూర్ణం ఎరుకలను గుర్తెరిగేది ఎరుకే. పరిపూర్ణం అనేది ఇట్లా ఉంది. అప్పటికీ అది ఈ సృష్టి పుట్టకముందు నేనున్నా లేకపోయినా, జగత్తున్నా లేకపోయినా, ఆ జగత్తు కారణమైన బ్రహ్మంతో సహా ఏమున్నా లేకపోయినా పరిపూర్ణం ఉంది స్వతసిద్ధంగా. ఎరుక అనేది మధ్యలో వచ్చింది, మూలం లేకుండా వచ్చిందని ఏది గుర్తెరుగుతోంది? ఈ విచారణ అంతా ఏది చేస్తోందో అది గుర్తెరుగుతోంది. అదే గుర్తెరిగే చైతన్యం, అదే ఆత్మ. ఈ విచారణ అంతా చేస్తున్నటువంటిదే. కాబట్టి పరిపూర్ణ ఎరుకలను పరిపూర్ణమైన ఎరుకలను రెండింటినీ ఎరుగుతోంది ఎరికే. ఎరిగిన తర్వాత ఎరిగినటువంటిది లేకుండా పోవాలి. కానీ దీన్ని ఎరిగితే తప్ప దాన్ని వదిలేకి కూడా ఆస్కారం లేదు. అది ఏమిటి, ఏ స్థితిలో ఎట్లా మూలం లేకుండా వచ్చి ఎన్నిటినీ చేసింది అనే విచారణ చేసి మళ్ళీ ఈ చేసిందంతా కల వంటిదే, ఎప్పటికీ ఉన్నదేమో పరిపూర్ణంగా ఉన్నదేననేది భావించడం. కాబట్టి ఆ పరిపూర్ణమునందు లేనని ఎరిగి, తాను ఆ పరిపూర్ణంలో లేనని ఎరిగి ఆ పైన ఎగిరిపోయేది ఎరుకే. ఈ ఎరుక ఎరిగితే ఆ పరిపూర్ణమే అంతటా ఉన్నది, అచలంగా ఉన్నది, చలించకుండా అని ఎరిగిపోయిన పెదప, ఎరిగిన తర్వాత ఎగిరిపోయిన పెదప, ఎరిగిన తర్వాత గురుమూర్తికరణ చేత నీవు రహితం కావడానికి ఆయన సూచన చేసి, ఇదిగో ఈ విధంగా నీవు లేవు, ఈ మూలం లేని గుర్తెరిగే ఎరుక, దీనికి మూలం లేదు, ఇదే సర్వమును చేసింది, ఇదే అన్నిటికీ కారణం, ఇదే అన్నిటికీ ప్రేరణ, ఇదే అన్నిటినీ ఆడించినది, ఈ శరీరాన్ని ఈ విధంగా ఆడించడానికి కారణమైనది అదే. అది ఎగిరిపోతే జడమైనటువంటిది ఏమీ చేయదు. అదే ఇతరంగా ఉంది, అదే
మీకు కర్మను తీసుకొస్తుంది, అదే ఫలితాన్ని మళ్ళీ ఉపాధరించడానికి కారణమైనది. కాబట్టి దాన్ని ఎరిగి పరిపూర్ణ మెరుకలను రెండింటిని ఎరిగిన తర్వాత ఎరిగినటువంటి ఎరుక పోతే ఇక ఎరుకతో పని లేదు. అంతటా అచల పరిపూర్ణ బ్రహ్మమే ఉంది, స్వతసిద్ధంగా నిలిచి ఉంది. అయితే ఉంది కదా, శరీరం ఉన్నప్పుడు దాకా ఉంటుంది. కాబట్టి ఆ శరీరం ఉన్నప్పుడు ఇతరత్ర నిరంతరము మళ్ళీ నీకు ప్రాపంచిక విషయాల భావనలు కలుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడు వ్యవహారం చేసినప్పటికీ నేను లేని కళలో వ్యవహారం చేస్తున్నా. అందుకని ఆ గురువాక్యాలు రెండు నిరంతరము అభ్యాసం ఎందుకు చేయమన్నారంటే అందుకే. ఇప్పుడు మళ్ళీ ఇది విక్షేపం చెందకుండా ఉండడానికి. ఏదైతే నీలో ఉండి ఆడిస్తోందో మాయా జగత్ అనే నాటకంలో, దాంట్లో నుంచి. కాబట్టి అప్పుడు అట్లా అంతటా నిండి ఉన్నటువంటి ఆ నేనని భావిస్తున్నటువంటిది ఎగిరిపోతే అంతటా నిండి ఉన్నటువంటిదే ఉంది స్వతసిద్ధంగా. ఇక ఎరుకోత్పత్తి ఎరుక ఉత్పత్తి ఎట్లవుతుంది? ఎరుక ఉత్పత్తి ఎట్లయిందంటే మూలం లేని గుర్తెరిగే చైతన్యం అన్నారు. నిజానికి ఎట్లా ఉత్పత్తి అవుతుందో తెలియదు, లేకనే కలుగుతున్నటువంటి భావనగా ఎరుకోత్పత్తిని తెలియ బ్రహ్మాదులకు కూడా వశం కాదు. ఎరుకోత్పత్తి ఎట్లయింది మొదట అంటే ఆ బ్రహ్మాదులకు కూడా వశం కాదు అన్నారు. ఎట్లా ఉత్పత్తి అయిందో, ఎట్లా సంకల్పించిందో మొదట సంకల్ప రూపంలో వచ్చి అది కారణము కార్యరూపం ధరించిన తర్వాత ఈ సర్వము ఏర్పడింది అనబడేది వస్తుంది. ఆ ఏర్పడింది అనబడేది కూడా తోచబడుతోంది దేనికి అంటే ఏది గుర్తెరుగుతోందో దానికి. ఎరుకోత్పత్తిని తెలియ బ్రహ్మాదులకు కూడా వశం కాదు. ఈ లేని ఎరుక బయలు లోపల తానెట్టు జనించనని. ఎరుకోత్పత్తిని బ్రహ్మాదులకు కూడా తెలియవశం కాదు. ఈ లేని ఎరుక బయలులో తానెట్టు జనించనని. అంతటా బయలే ఉన్నది, ములుగుచ్చ సంధి లేకుండా బయలే ఉంటే దాంట్లో ఎట్లా జనించింది ఇది అంటే ఇది తోచబడుతోంది నిజానికి లేకనే. ఎట్లా? లేని వస్తువును ఆపాదన చేసినటువంటి ఇక్కడ ఆధ్యారోప అపవాద వస్తువులన్నిటి ఇక్కడ తెలిపాడు. ఆధ్యారోపము అంటే నిజానికి అది లేకపోయినా అదిలో ఒకదాన్ని ఆరోపించి మళ్ళీ ఆ తర్వాత అది లేనిదేనని నిరూపించడం, లేకనే ఒక వస్తువు యందు ఆరోపణ చెప్పడం. గొడ్రాలి పుత్రుల వలె, గొడ్రాలి కొడుకుల వలేనంట. కొడుకులుంటే గొడ్రాలని ఎందుకు అంటారు? ఆ పదమే లేదు, ఆ పదం ఊరికే కల్పించినటువంటి పదంలాగా. ఆకాశ పుష్పం విధంగా ఆకాశంలో ఏ పుష్పము లేదు. చెనుకులు పడుతుండగా, తుంపరలు పడుతూ ఉండగా, సూర్యరశ్మి ఇంకా మబ్బుల చాటుకు పోకుండా ఉన్నప్పుడు కనుక వర్షం పడితే ఓ ఇంద్రధనస్సు లాంటిది విచ్చుకున్నట్టు అవుతుంది అనేక రంగులతో. చూసినప్పుడు ఏం జరుగుతోంది అంటే ఈ చూసినప్పుడు కనపడుతున్న ఆ రంగులు ఏవి, అది పుష్పంలాగా కనపడుతున్నది ఏది అంటే ఆ సూర్యకాంతికి తుంపెరలకు మధ్య జరిగినటువంటి భ్రమణంలో మన కంటికి కనపడుతున్నటువంటి విక్షేపం అది. ఆకాశ పుష్పం ఉన్నట్టుగా నిజానికి ఆడ పుష్పము లేదు, ఏమీ లేదు. సూర్యరశ్మి పడకుండా ఏదైనా అడ్డం ఉంటే ఎంత వానం పడినా దాని మీద ఏ విధంగా పడినా కూడా అది పుష్పంగా కనిపించదు. ఇక స్థాన పురుషుని విధంగా, స్థాన పురుషుడు అంటే అక్కడ స్తంభంలాగా ఉంటే అది పురుషుడు అనుకొని నువ్వు అనుకున్నావు, కానీ నిజానికి వెలుతురులో చూస్తే అది స్థానముగా స్తంభంలాగా ఉండేటువంటి ఒక కథలని. యక్ష రాజధాని విధంగా, యక్షులకు రాజధాని ఉంది ఆకాశంలోనూ. ఆ యక్షులు ఆ రాజధానిలో ఉండి గానాలు పాడుతూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ ఇక్కడ భూమి మీదకి వస్తారా, వాళ్ళ శరీరం ఉందే, వాళ్ళకు అక్కడ ఎక్కడ కట్టుకున్నారనేది ఏమీ లేకుండా కేవలం ఊహాత్మకంగా యక్షుల రాజధాని అన్నట్టు. తాడు సర్పమైన విధంగా, తాడు సర్పంగా నువ్వు భ్రమించినావు తప్ప నిజానికి తాడే ఉంది. నువ్వు భ్రమించినప్పుడు అట్లే ఉంది, మళ్ళా నువ్వు ఆ తాడని తెలుసుకున్న తర్వాత కూడా తాడే ఉంది తప్ప పాపం ఎప్పుడు లేదు. కేవలం దాని మీదకి అది ముందు దాని ఆకారాన్ని చూసావు కాబట్టి దాని ఆకారం వలె ఉన్నటువంటి దానిగా భ్రమించినావు తప్ప నిజానికి అక్కర్లేదు. అట్లే ఎండమావుల రీతిగా, ఎండమావులుగా ఉన్నప్పుడు కేవలం భూమి మీదకి పడుతున్నటువంటి తీవ్ర వేడి వల్ల
అందులో నుంచి బయటికి లేపుతున్నటువంటి బయటకు వస్తున్నటువంటి ఆవిరి వల్ల ఆ విధంగా కనపడుతున్నాయి తప్ప అవి ఏవి కదులుతున్నటువంటి మేఘాలలాగా కదులుతున్నటువంటి నీళ్ళలాగా ఇంకోటిలాగా భౌతికంగా లేవాడ. ఓ ఆకారపు రీతిగా ఆవిరిగా నీకు కనపడుతున్నాయి దూరానికి. అక్కడ పోతే ఏమీ లేదు. అట్లే కుందేటి కొమ్ము విధంగా ఏ మలుకుడి జరిగినప్పటికీ కుందేలు ఏం చేస్తుందంట అంటే పొలాల్లో ఉన్నప్పుడు ఏదైనా సమీపంలో అలికిడి కలిగిందనుకో తనను పట్టుకోవడానికో ఇంకోటో జంతు భయం వల్ల దేని వల్ల మొత్తం మీద అది ఏం చేస్తుందంటే వెంటనే లేచి నిలబడి పైకి నెక్కపరుచుకుంటాయి దాని కొమ్ములు. అది దూరం నుండి చూస్తే ఎట్లుంటాయంటే కుందేలు పొడుగ్గా లేచి నిలబడి మళ్ళీ దాని మీద చెవులు నిటారుగా నిలబడితే అవి కొమ్ములేమో అన్నట్టు కనపడుతున్నాయి. అది భ్రాంతి తప్ప చూసేవాని దృశ్య భ్రాంతి తప్ప వాటికి పోతే ఆడ ఏమి లేవు, కొమ్ములు లేవు, దానికి ఏమి లేవు. అట్లా నరుని స్వప్నానందముగా నరుడు స్వప్నం కన్నాడు. ఆ స్వప్నంలో ఎంతో ఆనందం ఏదైతే తాను కోరుకుంటున్నాడో అది స్త్రీ సౌఖ్యం కావచ్చు, లేకపోతే తింటున్నందువల్ల ఆహారంతో కలిగే ఇష్టం కావచ్చు, తాను ఏదైతే తీవ్రంగా ఇష్టపడి దాని మీద ఇచ్చ కలిగి ఉన్నాడో ఆ కోరిక తినడం కానీ వ్యవహరించడం కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ తన ఇచ్చకు నచ్చినటువంటిది వచ్చిందనుకో దాంతో ఆనందం చెందుతున్నాడు స్వప్నంలో. స్వప్నమే జరుగుతున్నదేమో వ్యవహారము స్వప్నమే, అది నిజం కాదు. జరుగుతున్న ఆనందం అంతా పొందాడు. మళ్ళా మేల్కున్నాడు. మేల్కుంటానే ఆహా ఎంత మంచి స్వప్నం వచ్చిందని అనుకున్నాడు తప్ప స్వప్నంలో ఏ అంశానికి సంబంధించినటువంటి సుఖదుఖాలకు సంబంధించినటువంటి భౌతికంగా అక్కడ ఉన్నాయంటే లేవు. ఆ కాసేపు ఆ సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి చైతన్యం స్వప్నాన్ని అనుభవించి గుర్తించుకొని మళ్ళీ వెనక్కి వస్తానే అది లేదు. కాబట్టి ఇవన్నీ ఏ కాలమందునను వాస్తవ రూపం ధరించినవి కాదు. ఇవి ఇప్పుడు వరకు చెప్పినటువంటి ఇవన్నీ కూడా ఎట్లా జరిగినది, ఎట్లా ఎరుకోత్పత్తి అయిందంటే చెప్పడానికి ఏమీ లేదు. చెప్పడానికి లేకుండా ఊరికే తాను భ్రమించి ఏవైతే ఇవన్నీ గొడ్రాలి పుత్రులు కట్టించి ఆకాశ పురుషం, స్థాన పురుషుడు, యక్షరాజధాని, తాడు పామైన విధము, ఎండమావులు, కుందేటి కొమ్ము విధంగా నరుడు స్వప్నము కలిగి దాంట్లో ఆనందించిన విధంగా ఈ ఎరుక భ్రమచేత తోపింపబడుతున్నది. ఈ ఎరుక ఏం చేస్తోందంటే భ్రమచేత ఇదంతా ఉన్నట్టుగా తోపింపబడుతున్నది. జగత్తుగా ఉంది, ఆ జగత్తులో నేనున్నాను అనేటువంటి భావన నీకు కలుగుతోంది. ఆ భావన మళ్ళా నీది ఏదైతే నీలో గుర్తిరిగే చైతన్యం పనిచేస్తుందో అప్పుడు కొంత కలుగుతోంది తప్ప అది లేనప్పుడు నీ భావన జగత్ అనే భావన నేననే ఇది వ్యవహారం చేయకుండా ఉంది. వ్యవహారం చేయకుండా గాఢ నిద్రావస్థలో ఉన్నప్పుడు ఏదీ లేదు. కాబట్టి ఇదంతా ఏ కాలమందున పుట్టనే లేదు. కలలో ఏ విధంగా పుట్టినవి నిజానికి లేవో ఈ జాగ్రత్తలో పుట్టినవి కూడా నీలో కలుగుతున్నటువంటి ఏది కలుగుతోందో ఏది గుర్తెరుగుతోందో దానికి అది ఉన్నంతసేపు దాన్ని రహితం చేసుకుంటే ఇవి కూడా ఏమీ లేవు. జాగ్రత్త అవస్థలో జరిగేది కూడా కలలాగా నువ్వు గురు సూచన చేత మేల్కొంటే ఏమీ లేవు. మరి ఎరుకోత్పత్తి ఆ విధంగా దానికి ఏ విధమైనటువంటి బ్రహ్మాదులకు కూడా తెలియదు. ఎందుకంటే అది సంకల్ప రూపంలో ఏ విధంగా వచ్చింది అంటే ఇది నాకు చెప్పినటువంటి ఉదాహరణలు లేకనే ఆరోపించబడినటువంటి పేర్లలాగా వచ్చింది. ఇక విశ్వమునకు మూలమేమి? విశ్వానికి మూలం ఏమంటే దేహి జ్ఞానము. దేహం చేసేది కర్మం. దేహం చేసేది కర్మం అయితే ఆ జ్ఞానకర్మలకు నేనే కారణం. ఆ జ్ఞానము కర్మము రెండిటికి ఏ దానికి తగులుతోంది? ఆ నేననే అహంస్ఫురణతో ఏ చైతన్యం అయితే నీలో పనిచేస్తోందో, ఆత్మగా ఉందో, ఎరుకగా ఉందో, ఏ పేరు పెట్టుకున్నప్పటికీ ఏదైతే సూక్ష్మ స్థితిలో ఉండి కదలికలకు కారణమైనది ఉందో అది చేపిస్తోంది. దేహమేమో దాన్ని ఆచరిస్తోంది. నేననేదే కారణంగా అన్ని పనులు చేస్తోంది, దేహం ఆచరిస్తోంది. మరి జ్ఞానానికి కర్మలకు రెండింటికి నేనే కారణం. నేనని పలుకుతున్నటువంటి ఆ అహం స్ఫురణ, ఆ గుర్తెరిగే చైతన్యం.
ఈ జ్ఞానకర్మలు ముడిపడి వెలసినదే విశ్వమనగా ఈ పద్యం ఏదైతే ఉందో మన కృష్ణాపురం ఆశ్రమం కార్యక్రమంలో వెంకటేష్ అడిగినాడే, ముడిపడి కర్మము జ్ఞానము వెలసిన ఆ రెండు విశ్వంబై అని. అది ఈ జ్ఞానకర్మలు ముడిపడి వెలసినదే విశ్వం అనగా, ఈ జ్ఞానం అనేటువంటి చైతన్యం ఈ కర్మ చేస్తున్నటువంటి భౌతిక రూపం ధరించినటువంటి ఈ శరీరం ఏమో స్థూలంగా ఉంది, అక్కడేమో పంచభూతాత్మకమైనదేమో అంతకుముందు తన్మాత్రల స్థితిలో ఉండి జ్ఞానస్థితిలో కేవలము చైతన్య స్వరూపంలో ఉన్నటువంటివి కార్యరూపం ధరించిన తర్వాత, కారణంగా ఉండి కార్యరూపం ధరించిన తర్వాత స్థూల జగత్తు ఎలా ఏర్పడిందో అది ఆ రెండు కలిసి స్థూల జగత్తు ఏర్పడినాయి. ఈ రెండు కలిసి నేననేటువంటి దాని చేత నీవనేటివి ఏర్పడింది. శరీరం అనేది ఏర్పడి స్థూల రూపంగా అది ప్రేరణగాను ఇది పనిచేసే కర్తగాను ఉంటూ ఈ కర్మలన్నిటికీ జ్ఞానకర్మలకు ఈ నేననేది కారణంగా ఉంది. ఈ జ్ఞానకర్మలు ముడిపడి వెలిసినదే విశ్వం అనగా, నేనుంటే విశ్వం తోస్తూ ఉంటుంది. నేననేది ఉంటే విశ్వం తోస్తుంది. నేను జాగ్రత్త అవస్థలో ఇప్పుడు ఉంది, విచారణ జరుపుతున్నాం, చెప్తున్నాం, మీరు వింటున్నారు. ఈ జాగ్రత్త అవస్థలో ఈ మేనిలో నేననే స్ఫురణ ఇప్పుడు ఉన్నది కాబట్టి ఇదంతా వినబడుతోంది, తెలియబడుతోంది. ఇంకా ఏదో ఒక గుర్తుకొచ్చి ఒక పని చేయాలి అంటే ఆ పనిని కూడా చేస్తున్న దానికి కారణమైన జ్ఞానం ఎక్కడ కలుగుతుంది అంటే ఆ గుర్తెరిగే దాంట్లో కలిగి నిన్ను ప్రేరేపిస్తే, ఓహో ఇది అనుకుంటే నేను అది మర్చిపోయినాను అని చెప్పి ఆ పని చేసేకి ఎక్కడో పోతావు. మళ్ళీ వీటన్నిటికి కారణమైన గుర్తెరిగేదే జ్ఞానంగా ఉండి తోపింపజేస్తూ ఆ నేనుంటేనే ఇవన్నీ తోస్తూ ఉన్నాయి. ఈ నేను విశ్వం తోస్తూ ఉంది అంటే నిద్రావస్థలో విశ్వం తోస్తోందా ఏమంటే ఆ నేను ఉపసంహరించబడింది. నిద్రపోయినప్పుడు గాఢ నిద్రావస్థలో ఏమీ లేదు. మామూలు సాధారణ నిద్రలో అక్కడ కలగంటున్నటువంటి స్థితిలో ఉంది. అది కూడా లేదు. గాఢ నిద్రావస్థ లేకపోయిందంటే ఏ కళ లేదు. ఇంకా ఆ విశ్వం తోచేది కూడా లేదు. విశ్వం ఎప్పుడు తోస్తోంది? నువ్వు జాగ్రత్తలో ఉండి నేనని భావిస్తుండే స్ఫురణ ఉన్నంతసేపు చూస్తోంది, కలుగుతోంది, అది తోస్తోంది జగత్తున్నట్టు. విశ్వం వలన నేను తోస్తూ ఉన్నాను. విశ్వం అనే దాంట్లో నేనున్నా, ఆ శరీరం అనే దాంట్లో నేనుండి దీనంతటిని చూసిన దాంతో తాదాత్మ్యం చెంది భావన చెంది నేననే దాంట్లో ఉన్నట్టుగాను విశ్వం ఉన్నట్టుగాను భావిస్తూ ఉన్నా. కాబట్టి నేననేది ఏ గుర్తెరిగేది లేకుండా అయిపోతే అదే గురువుగారు చేసే తన్రహితం అనేది. నేననే భావన ఎక్కడ పుడుతోందో ఆ భావనను లేకుండా జరుగుతున్న దాన్ని కలగా భావిస్తూ దానితో తాదాత్మ్యం చెందకుండా ఉంటే అప్పుడు నీకు తోచేది లేదు. అనగా నా రాకడే ప్రపంచోత్పత్తి. నేను రాకడా అంటే నేను వచ్చి జగత్తులోకి నేను సర్వమును అని అహం స్ఫురణ కలిగి, నేననే స్ఫురణ కలిగి, నాదనే స్ఫురణ కలిగి చుట్టూ ఉన్న దానితో తాదాత్మ్యం చెంది ఉన్నందువల్లే ప్రపంచోత్పత్తి. నా పోకడే ప్రపంచ ప్రళయం. నేను లేననుకో ప్రపంచమే లేదు. ప్రపంచాన్ని భావిస్తున్నదే నేనని పలుకుతున్నటువంటి అది రహితమైనటువంటి స్థితిలో ఉందనుకో, అది కళలోంచి మేల్కొంటానే ఏమీ లేకుండా ఏ విధంగా అంతకుముందు కనపడి తోచినటువంటి సర్వప్రపంచం పోయినట్టుగా ఈ కళలోంచి గురువాక్యం చేత నువ్వు మేల్కొంటే ఈ కనపడుతున్నదంతా నిజానికి తోస్తున్నదే, నిజానికి లేనే లేదు ఏ కాలమందున. ఇక దీనికి నా పోకడ ఏమవుతుంది? నేననేది లేకుండా పోతే నేననేది ఏదిగా ఉంది? నిన్న వచ్చింది చూడు, ఇది చెట్టుగా ఉంటే విత్తనంగా ఉన్నటువంటి స్థితిలో అది ఉంది గుర్తెరిగే చైతన్యం. అదే ఎరుక, అదే నీ జ్ఞానము, అదే నీకుతో కర్మలు చేయించి మళ్ళీ విత్తనంగా ఉండి ఉపాధి ధరిస్తున్నది. కాబట్టి దాన్ని పోగొట్టుకొని అది ఉన్నంతసేపు ఈ సర్వము ఉంది. మళ్ళా అదే కారణంగా ఉంది, అదే కార్యరూపం ధరించి మళ్ళీ ఉపాధి ధరిస్తోంది. కాబట్టి నా పోకడే ప్రపంచ ఫలం. నా పోకడ నేననేది లేకుండా పోతే
నా పోకడ పోదు, శరీరం పోతే పోదు. శరీరం అనేది అదంతకదే కృషించి నశింపు ఒక రోజుకి అవుతుంది, ఎప్పుడో ఒక రోజుకి. కానీ అక్కడ దాంట్లో ఉన్న నేను అనేది పోగలిగితేనే మళ్ళీ పోదు. మళ్ళీ ఉపాధి అనేది ధరించే దాంట్లోకి లేదు. నేనును ముందుగానే పోగొట్టుకున్నటువంటిది అది. గురువాక్యం చేత నేనును పోగొట్టుకున్నటువంటి స్థితిలో ఉంటే నా పోకడే ప్రపంచ ప్రళయం. ఇంక ప్రళయం లేదు, దాన్ని గుర్తించేవాడు లేడు. నేను అని నేనెప్పుడంటే అది నా పుట్టుక. నేను అని ఎప్పుడెప్పుడైతే నీకు స్ఫురణ కలుగుతుందో, నేనని ఎప్పుడెప్పుడు అంటావో, నేనని ఎప్పుడెప్పుడు వ్యవహరిస్తావో, అది నేననే అహంతో కూడినటువంటి స్ఫురణ ఎప్పుడెప్పుడు కలిగినా కూడా అదే పుట్టుక. నేనని నేనెప్పుడు అనక ఉండునో అది నాకు ఇట్టుక. నేనని ఎప్పుడైతే నేనని పలుకుతున్నటువంటి దానిని రైతపరుచుకొని శరీరముండి వ్యవహరిస్తున్నప్పటికీ ఏది దీని చేత పనిచేయిస్తున్నటువంటి జ్ఞానంగా ఉన్నదో, ఏది కర్మలకు కారణమవుతున్నదో దాన్ని గనక అది అనకుండా ఉంటే ఆ నేను అని నేనెప్పుడంటే అది నా పుట్టుకైతే నేనని ఎప్పుడు అనక ఉండునో, ఎప్పుడు దానితో తాదాత్మ్యం చెందకుండా ఉంటుందో, ఇది నేను అనకుండా ఉంటుందో, ఎప్పుడు జగత్తుతో చూస్తున్న దానితో దాన్నంతటినీ కలవలే భావించి దానితో తాదాత్మ్యం చెందకుండా ఉంటుందో, అప్పుడు నాది నా గిట్టుక. గిట్టుక అంటే శరీరం శరీరం ఉన్నప్పటికీ శరీరంలో ఏది నేనంటోందో, నేను నాది అని అంటోందో, అది కనుక అనకుండా ఉంటుందో అప్పుడు అది నాకు గిట్టుక. ఎందుకంటే అది కారణ వస్తువు అదే ఉంది కాబట్టి గుర్తెరిగేది. కాబట్టి నేనే నాకు చెరుపు చేసుకుందును. ఈ చెడుపు చేస్తాడేది ఎవరు? ఆ నేనని పలుకుతున్నదే నాలో ఉండి దీన్ని ఆడిస్తుండటమే గాక, దీనికి మోహం కలగజేయడమే గాక, దీనికి భ్రాంతి కలగజేయడానికి కూడా కారణమైనదంతా అదే కాబట్టి అదే చెడుపు చేస్తూ అదే దీన్ని ప్రేరణ కలిగించి అన్నిట్లోనూ ఆ నేననే తాదాత్మ్యతను కలగజేస్తోంది. కాబట్టి విచారణంతరము ఏం చేయాలి? నేనని పలుకుతున్నది ఏదైతే ఉన్నదో దానిని విచారణ చేస్తున్నాం. అదే అత్యంత ముఖ్యమైనది. అదే ఆ చెప్పినటువంటి దానిలో అన్నిట్లోనూ ఇదే సుదీర్ఘమైనటువంటి విచారణ అంతా ఎరుకే. ఎందుకంటే దీన్ని బాగా అంతర్గతంగా అర్థం చేసుకొని దీని వ్యవహారం చేసుకోవడమే దీని లేకుండా చేసుకోవడానికి మార్గం. ఇది లేకుండా అయితే అదేమీ లేదు. దానికి ఏ లక్షణాలు లేవు కాబట్టి ఏ లక్షణము లేకుండా ఎప్పటికీ ఏ కదలికలు మార్పులు లేవు. కదలికలు మార్పులు వ్యవహారములు సర్వము దీంట్లో జరుగుతున్నాయి కాబట్టి ఇది పోతే అది స్వతసిద్ధంగా ఉన్నది. అది ఊహ చేత ఎరగాలి. ఆ ఎరగడానికి ముందు ఏంటంటే ముందు ఏది ఎరిగి దీనితో తాదాత్మ్యం చెంది నేను అనేది ఏర్పడిందో, లేకనే తోచినటువంటి జగత్తును కల్పించిందో దాన్ని పోగొట్టుకునేకే ఈ వ్యవహారం అంతా. అప్పుడు నేనెప్పుడు అనక ఉండునో అది నాకు ఇట్టుక. కాబట్టి ఆ నేనని అంటున్నదే నాకు చెరుపుగా చేసుకుందును. నేననేది చేసుకుంది. కాబట్టి నేనే నాకు రక్షణ కల్పించుకుందును. నేనే నాకు రక్షణ కల్పించుకుంటాంట, నేనే నాకు ఊహించుకుంటాంట, నేనే నాకు విచారణ చేసుకుంటా, నేనే అనేదంతా సర్వము కూడా లోపల కలుగుతున్న స్ఫురణ పోగొట్టుకోగలిగితేనే గుర్తెరిగే చైతన్యం పోయినట్టు. కాబట్టి నేనుంటే జగత్తు కనపడుతోంది, నేనుంటే జగత్తు వస్తోంది. నేను లేనప్పుడు ఆ నేనని గుర్తెరిగేది లేకుండా ఉన్నప్పుడు జగత్తు తోచడం లేదు. కాబట్టి నేననేది ఏదైతే కల్పిస్తోందో నేనును తొలగించుకోవడము అంటే రైతపరచుకోవడము అంటే కరెంట్ ఆఫ్ రైట్ వేసుకున్నాం. అట్లా ఈ చెడు పూజ చేసుకోవడము, ఈ భావించడము ఇదంతా కూడా నేననేదే చేస్తోంది. అది పోకుండా అది రహితంగా అవడమే
శరీరం ఉన్నట్టుగానే నేనుకు కారణమైనటువంటి మూలం లేని గుర్తిరిగే చైతన్యమే రహితం చేసుకోవడమే శరీరం ఉన్నట్టుగానే నేను లేకపోవడము. ఇక నా పుట్టుక గిట్టుక విధమెట్లు అని మళ్ళా ఇచ్చారు కింద. ఏ విధంగా జలది యందు జలచరములు మొదలు లేకనే ఆ జలమునందు జలచరములు తమంతట తాముగా పుట్టి పెరిగి గిట్టుచున్నదో ఆ విధంగానే నేననక అంతటా నిండి ఉన్న పరిపూర్ణమునందు మొదలు లేకనే ఆ పరిపూర్ణమునందు నేను సకల చరాచర జంతు సమూహము మా అంతట మేముగా పుట్టి పెరిగి గిట్టుచుందుము. ఏ విధంగా జలం జలచరములను వాటి పుట్టుకు గిట్టుకు ఎరక్కున్నదో ఆ విధంగానే బయలు కూడా నన్ను నాతో వచ్చిన లోక సమితిని ఎరగకనే ఉన్నది. ఏ విధంగా జల సత్యమో జలచరములు అసత్యమో ఆ విధంగానే బయలు సత్యము నేను మేను జగములన్నీ అసత్యం. కాబట్టి ఏమీ లేని చోట ఒక చోట పెట్టి ఆ నీళ్లు నిలబడేటట్టు చేసినా అంతకుముందు దాని గుడ్డు కానీ ఇంకోటి కానీ ఏదే కానీ దానికి కారణమైనటువంటి వస్తువే అక్కడ ఏమీ లేకపోయినప్పటికీ అక్కడ ఒకటి తటాకం తయారు చేసి పెడితే కొన్ని రోజుల పాటు నీళ్ళు ఉంటే దాంట్లోనే ఉత్పత్తి అయినట్టు, అట్లాగే వర్షపు నీళ్ళన్నీ పోయి సముద్రంగా మారిన తర్వాత మొదట ఏమీ లేకనే అక్కడ ఎక్కడైతే తగ్గుగా గుంతగా ఉందో ఆ ప్రదేశానికి పోతాయి నీళ్లు. అట్లా పోయినటువంటి నీళ్ళన్నీ పోయి అక్కడ జమ అయిన తర్వాత అందులో తమంతట తాముగా జలచరములు అనేటివి ఉత్పత్తి ఎట్లయితే అన్నాయో అట్లా మూలంలో ఏమీ లేకనే ఈ సర్వవ్యాప్తమైనటువంటి పరిపూర్ణంగా ఉన్నటువంటి దాంట్లో స్వతసిద్ధమై ఉన్న దాంట్లో దీని యొక్క వ్యవహారాన్ని ఏమీ ఎరగకుండా ఉన్నటువంటి దాంట్లో ఆ సముద్రం కాదు దాంట్లో తనలో పుట్టి పెరుగుతున్నటువంటి దాన్ని ఏమీ గమనించకుండా అది ఊరికే జలదిగా ఉంటే అందులో వచ్చిపోతున్న అనేకం వచ్చిపోతున్నట్టుగానే ఈ పరిపూర్ణంలో కూడా అది బయలు స్వరూపంగా ఉండి అది దేన్ని గుర్తెరగకుండా ఉన్నప్పటికీ దాంట్లో వచ్చిపోతున్న జగత్తును కానీ నన్ను నా లోక సమితిని అది ఏమాత్రము అది ఏమాత్రం గుర్తెరగకుండా ఉన్నప్పటికీ దాంట్లో వచ్చిపోతున్నట్లు అవన్నీ పుట్టిపోతున్న సముద్రంలో పుట్టిపోతున్నట్టుగా ఈ లోకము లోక సమితి నాతో ఏర్పడినవన్నీ దీంట్లోకి వచ్చిపోతూ ఉన్నాయి. దానిలోనేమో అది ఏమాత్రము దీన్ని గుర్తించడం కానీ ఏమీ లేదు. కాబట్టి ఏ విధంగా ఆ జలది అనేది ఎప్పుడు సత్యమో జలచరములు అసత్యమో కలిగిపోతున్నటువంటివి, అదేవిధంగా బయలు సత్యంగా ఉన్నది నేను జగములు అనేటివి వస్తున్నాయి పోతున్నాయి అంతే. ఇది అసత్యములు. ఆ విధంగా పరిపూర్ణం ఎప్పుడూ ఉంది, కదలిక లేదు. పరిపూర్ణం ఎప్పుడు చెల్లించడం లేదు. పరిపూర్ణం ఎప్పుడు దేనిని గుర్తించడం లేదు. గుర్తిస్తున్నదంతా గుర్తించే ఎరుక ఆ స్ఫురణ దేనికి కలిగిందో అదే గుర్తిస్తోంది, అదే సర్వము. అది ఉంటేనే జగత్తు కనపడుతోంది, అది లేకపోతే ఏమీ లేదు. కాబట్టి ఎరుక పుట్టుక ఎరుక మరగుట అయ్యో ఇంతకుముందేమో నా పుట్టుక గిట్టుక అన్నారు. ఎరుక పుట్టుక ఎరుక మరుగుట ఏ విధంగా కొబ్బరి బొండమునందు నీరు తాను చేరినదో ఆ విధంగానే లేనెరుక అంతటా నిండి ఉన్న బయలులో తనంతట తానుగా ఏతెంచును. ఏ విధంగా ఏనుగు తిన్న వెలగ పండునందు గల గుజ్జు అంతైను హరించుకుపోవును ఆ విధంగానే ఎరుక బయలును కానీ ఆ బయలును తా లేకుండా పోవును అనేటువంటి 2 ఉదాహరణలు ప్రకృతిలో చెప్పినారు. కానీ సైన్స్ ప్రకారం అయితే కొన్ని కుదిరే కష్టము. మామూలుగా భావన చెందాల్సిందే. మామూలు కొబ్బరి బొండం అనే దాంట్లోకి ఎవరు వచ్చి నీరు పోయారు కదా, కంటికి కనపడకుండానే ఏ విధంగా దాంట్లోకి వచ్చి నీరు చేరి దాంట్లో ఉండునో అదేవిధంగా నేను లేనెరుక అంతటా నిండి ఉన్న బయలులో తనకు తానుగా వచ్చింది. బయలు దీనికి కారణము కాదు, దాంట్లో ఏ కారణం లేదు కాబట్టి కార్యరూపం ధరించినది కాదు. ఈ ఎరుక అనేదే కారణరూపంగా ఉండి కార్యరూపం ధరించినటువంటి పంచభూతాత్మైన ప్రపంచము నేను అనే భావనలో వచ్చినాయి. నేను నాతో పాటు అనేకమైన లోక సమితి అంతా వచ్చినాయి, ఏకమనేకం భవతి అనే విధంగా. కాబట్టి దానికి ఏ సంబంధము లేకపోయినా ఈ ఎరుకే మూలం లేని ఎరుక వచ్చింది. ఏ విధంగా ఏనుగు తిన్న వెలగపండునందు గల గుజ్జు
అంతయును హరించుకుపోవును. ఏనుగు తిన్న వెలగపండులో గుజ్జు అంతా కూడా హరించుకుపోయి ఉంటుంది. మళ్ళీ అది 5 రోజులకో 6 రోజులకో ఓసారి వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది. ఆ బయటకు వచ్చిన సమయం దాకా అది కడుపులోనే ఉన్నప్పుడు దాంట్లో ఉండేటువంటి గుజ్జు ఎవరికి ఎట్లా తెలియకుండా హరించుకుపోతుందో, అట్లా ఎరుక పుట్టినప్పుడేమో కొబ్బరి బొండంలో నీరు తనంతట తానుగా చేరినట్టు, పోయినప్పుడేమో ఈ వెలగపండులో గుజ్జు ఎక్కడ పోయింది, అది ఏమాత్రం పగులు లేకుండా, దాంట్లో తీసేసేది లేకుండా, లేకపోతే నమిలి హరించుకుపోయేది అనేది లేకుండా రూపం అలాగే ఉండగా ఎరుక మాత్రం పోయింది. శరీరం ఏమో అలాగే ఉండగా గుర్తెరిగేది మాత్రం పోయింది అనుకో. అట్లా గాఢ నిద్రావస్థలో నిద్రపోయిన సమయంలో ఏ చైతన్యం అవుతుందో అది ఎక్కడ పోయింది? శరీరం ఏముంది కదా అక్కడ, రూపం కనపడుతుంది కదా బయటికి ఉన్నట్టుగా, కానీ లోపల గుర్తెరిగేది లేదు. ఆ కాయ కూడా ఎడో దోరిలో పడిపోయింది అనుకో, కాయ రూపంలో కనపడుతుంది, తీసుకొని చూస్తే ఏమీ లేదు అందులో. ఆ విధంగానే ఎరుక బయలును కానీ బయలందు తా లేకుండా పోవును. ఆ విధంగానే ఎరుక బయలుగా ఉన్నది, ఎప్పటికీ ఎప్పటికీ స్వతసిద్ధంగా ఉన్నది, దాంట్లో చలనములు లేకుండా, దాంట్లో ఇంకో దానికి స్థానం లేకుండా ఉన్నది. ఈ ఈ మూలం లేనిదే వచ్చిపోతూ ఈ సర్వమునకు కారణమై ఉన్నది అని తెలుసుకుంటే ఇది లేకుండా పోతుంది. ఏ విధంగా భస్మాసురుడు తన చేతిని తన తలపై పెట్టుకొని భస్మం అయిపోయానో, భస్మాసురుడు ఏ విధంగా వరం పొంది నేను ఎవరి తల మీద చేయబెడితే ఆ తల మీద వాళ్ళు నశించుదురుగా కానీ పెట్టాడు. పెట్టింది అనుకున్న తర్వాత, అంటే తానే ప్రపంచంలో ఏం చేస్తే అవతలి వాడైనా ఎవరైనా సరే పోతుందని, ఇక మళ్ళీ ఈశ్వరుని మీదే పెట్టబోయినాడని విష్ణు వచ్చి మళ్ళీ నాట్యం చేసి తన తలపై పెట్టుకునే విధంగా నటిస్తే వాడు కూడా దాన్ని చూసి ఆ విధంగా పెట్టుకొని తనకు తానే నాశనమైనాడని కథ అది. అట్లా భస్మాసురుడి చేతిని తలపై పెట్టుకొని భస్మైపోయాను. ఆ విధంగా ఎరుక అనేది ఎరుక చేతనే ఎరిగి, ఈ ఎరుక ఏదైతే కల్పించిందో ఈ ఎరుకను పోగొట్టుకోవడానికి ఎరుకనే ఆయుధంగా చేసుకొని ఎరుకతోనే పోవాల్సిందే. ఎరుకతోనే విచారించి ఎరుకే లేనిదని ఉన్నది పరిపూర్ణమని తెలుసుకున్న తర్వాత ఎరుక ఏ విధంగా లేకుండా పోతే ఆ విధంగా లేకుండా పోయింది. ఈ విధంగానే ఎరుక బయలును గుండా చూస్తే బయలందు తనకు మూలం లేదని ఎరిగితే ఎరుక తనంతట తానే ఆ బయలందు తా లేకుండా పోను. ఏ విధంగా నీకు అచ్చిరాని ఊరందున నీకే గృహము అచ్చిరాదో ఆ విధంగానే నీ దేహము నువ్వు నీకు అచ్చిరాదు. నువ్వు అచ్చిరాని ఊరు లేకపోతే ఆ ఏ గృహం కూడా నీకు ఏ విధంగా అచ్చిరాదో అట్లా నీ దేహం కూడా నీకు అచ్చిరాదు. కావున ఈ దేహమునందు నేననుచు గుర్తెరిగే ఎరుక లేకుండా ఉంటే ఈ దేహం ఎప్పుడో అది ఒకప్పుడు అనేక రకాలైనటువంటి అవస్థలను పొంది ఆఖరిలో అవస్థలు ఇక మంచంలో కదలలేని స్థితిలో, లేదంటే గుర్తెరిగేది లేకుండా పోయి ఊరికేవో శవన రీతిలో ఆ విధంగా ఉందో, అట్లా ఈ గుర్తెరుగుతున్నటువంటిది శరీరం బాగున్నట్టే, శరీరం వ్యవహరిస్తున్నట్లే, సర్వమును గుర్తెరిగే ఎరుకతో విచారం చేసినట్టే ఆ గుర్తెరిగే ఎరుక నీకు అదే ఉన్నది. దాని వలనే ఇది ఏర్పడుతున్నాయి, అది కారణంగా ఉండి కార్యం ఏర్పడుతుంది. అదే కర్మలకు కూడా కారణం అనేది గుర్తెరిగితే ఆ ఎరుక నీకు అచ్చిరాదని ఆ ఎరుకను తొలగించుకుంటే ఈ గుర్తెరిగే మేనుని నీవు వదిలి ఉండుటే నీకు శ్రేయస్కరం. ఈ మేను మామూలు స్థూల మేను ఉన్నప్పటికీ గుర్తెరిగే మేనును వదిలి ఉంటే గుర్తెరిగే శరీరాన్ని ఇక నీకు కారణం తొలగిపోయినట్టు. కాబట్టి సూర్యుని యందు చీకటి లేనట్టే ఈ శరీరం యందు ఆత్మజ్ఞానం ఎప్పుడు లేదో ఉన్నదాని యందు బ్రహ్మ అనేటువంటి మాట లేదు. సూర్యుని యందు చీకటి ఎప్పుడైనా ఉంటుందా? సూర్యుడు అంటేనే వెలుగు, వెలుగు లేక చీకటి పోవడానికి వీలే లేదు. చీకటి అనేది ఎప్పుడు వెలుగు లేకుంటే అప్పుడు కదా చీకటి ఏర్పడేది. కాబట్టి ఎప్పుడూ ఉన్నటువంటి వెలుగులేకి చీకటి అనేది పోనే లేదు. ఈ చీకటి అనేదే తాను వెలుగుకు దూరమై ఈ భూమి అనేదే తాను తిరగడం వల్ల ఒకవైపుకు పడలే, ఇంకోవైపు పడతానే ఉంది.
ఆ వెలుతురు అనేది. అయితే ఆ సూర్యుని యందు చీకటి ఏ విధంగా ఎప్పుడూ లేదో, ఈ శరీరం యందు ఆత్మజ్ఞానం కూడా ఎప్పుడు లేదో, ఉన్నదాని యందు బ్రహ్మ అనే మాట లేదు. ఎప్పుడూ ఉన్నదాని దాంట్లో బ్రహ్మం అనే మాట కానీ, ఇంకో మాట కానీ లేదు. ఏ మాట లేదు దాంట్లో. అది బయలని, అది పరిపూర్ణమని, అది పరబ్రహ్మమని, అది పెట్టినదంతా పేర్లన్నీ పెట్టింది, దాని వ్యవహారం చేసిందంతా ఇదే. ఈ ఆత్మజ్ఞానం అనేదే. ఉన్నదాని యందు బ్రహ్మ అనే మాట లేదు. జ్ఞానం ఎన్నడూ లేదు దానికి. కాబట్టి ఏమున్నదో అదే శుద్ధం. అది ఏమున్నది ఎట్లా ఉందో అట్లే ఉంది అంతే. దానికేం పరిణామకారం లేవు. శరీరమందు ఉన్నదే గుర్తెరిగే చైతన్యం విసర్జించితే నిరాళంబమే స్వతసిద్ధం. శరీరంలో ఏది గుర్తెరుగుతోందో, ఏది గుర్తెరిగి ఇవన్నీ చేస్తోందో, వ్యవహారాలు, జ్ఞానంతో కర్మలు, ఈ బో ఈ ఈ బోధలు, ఈ గ్రంథాలు, ఈ సిద్ధాంతాలు ఇవన్నిటిని ఏది చేసిందో దాని పోతే ఎప్పుడు ఆ చైతన్యం విసర్జిస్తే లేకుండా అయితే ఏమైతుంది? నిరాళంబంగా ఉంటుంది. ఆ నిరాళంబం అంటే ఆలంబం లేకుండా, ఏమీ లేకుండా ఉన్న స్వతసిద్ధంగా ఉన్నదే ఉంటుంది. నువ్వు కూడా ఆ స్థితిలో అది ఎట్లా ఉందో ఆ స్థితిలో ఉంటావు నువ్వు. అది శుద్ధమనే కీర్తి. ఒక్కటైనా బాధ లేదు దాంట్లో ఇంకా. బాధను పొందడానికి ఏదైతే భావిస్తుందో అదే లేదు. బాధ పొందాలంటే మళ్ళా దాన్ని గుర్తెరిగేది, దాన్ని తనలేకి ఆస్వాదించేది ఉండాలి. బాధనైనా, దుఃఖాన్నైనా, సుఖాన్నైనా. కాబట్టి ఆస్వాదించేదే లేదు. తటస్థ స్థితిలో ఉన్నటువంటి ఒక స్తంభించినటువంటిది ఏ విధంగా ఉంటుందో, ఏ విధమైనటువంటి కదలిక లేకుండా అట్లా ఉన్నట్టు. కదలిక లేనటువంటి స్తంభం ఎట్లా ఉందో, అదేవిధంగా భావన విక్షేపం చెందకుండా ఉందనుకో, మూలం లేని గుర్తెరిగేది దీనితో తాదాత్మ్యం చెందకుండా ఉంటే అదే ఇంకా. అది కూడా అచలం ఉన్నట్టే ఉన్నట్టు. కాబట్టి గుర్తెరిగే చైతన్యం అనే నమ్మకమా? ఆ గుర్తెరిగే చైతన్యం అనేది దాన్ని నమ్మకూడదు. ఆ గుర్తెరిగే చైతన్యమే కారణ వస్తువుగా ఉంది. అదే నీవుంటే అది కల్పిస్తోంది. నీలో చేరి సర్వమాయలకు కారణమైనది అదే ఉంది. కాబట్టి దానిని విచారించి దాని చేతనే దాన్ని రహితపరుచుకుంటే అది మహారహస్యం. ఆ రహస్యం ఎవరు నీకు చెప్పి నిన్ను రహితపరిచేదంటే అశరీర గురుమూర్తి అయినటువంటి అనుభవంలో పొందినటువంటి వాడు, వాళ్ళ గురువుచే పొంది తాను దాని అనుభవ స్థితిలో ఎవరైతే భావన చెందుతున్నారో అట్టి గురుమూర్తి దొరికితే విడిపిస్తారు మిమ్మల్ని దాంట్లో నుంచి. విడిపిస్తారంటే మీరు భావన చెంది మీరు ఆ విధమైనటువంటి గురుమూర్తి కరుణ చేత ఆ భావనలో మీరు కూడా శరీరం ఉన్నట్టే, శరీరం ఏమి విక్షేపణ చెందదు. శరీరంలో ఉండి విక్షేపణ చెంది ఏదైతే కారణ వస్తువుగా ఉండి మళ్ళీ ఉపాధి ధరించడానికి కారణమైందో దాంతోనే విచారించి, ఈ విచారించిన దానికి స్థానము లేదు, ఏమి లేదు. కేవలం కలలో తోచినట్టుగా ఇదంతటిని తాను ఊహించుకుంటాను. తాను లేకపోతే మొత్తం జగత్తు లేదు, వచ్చేది లేదు, పోకడా లేదనేది తెలుసుకుంటే ఇంతకంటే అధికం లేదు. శరీరం పుట్టక మునుపు ఏమీ లేదు. దాంట్లో గుర్తెరిగేది లేదు. శరీరం మూలం లేకుండా వచ్చిన శరీరం లేకుండా ఉన్నప్పుడు దాంట్లో భావించే స్థూల రూపం ధరించకుండా అవ్యక్తంగా ఉన్నప్పుడు జగత్తే లేదు. జగత్తు కారణానికి కూడా ఏ కారణమైతే ఏదైతే పుట్టిందో మొదట ఏది సంకల్పించిందో అది అవ్యక్తంగా ఉన్నప్పుడు జగత్తు లేదేమీ లేదు. ఆ సంకల్పం ఏ మూలం లేకుండా ఎలా పుట్టిందో దాని మూలం చెప్పడానికి బ్రహ్మాదులకైనా సాలదని పైనే చెప్పుకున్నాం. అట్లా ఈ శరీరం పుట్టక మునుపు ఏమీ లేదు. శరీరం మళ్ళీ వచ్చి వ్యవహరించి ఏమేమో చేసి కలలు గని సర్వచర్యలు చేసి సర్వకర్మలు చేసి శరీరం పోయిన తర్వాత కూడా ఏమీ లేదు. కాబట్టి ఈ శరీరం ఎరుక చేత ఉండగానే ఏమి లేదు. ఎరుకతో ఉంది కదా. ఇప్పుడు ఎరుకతో ఉంది కదా. ఏమనుకుంటున్నాము? ఎరుకతో ఉన్నందువల్ల నా శరీరం బతికే ఉంది, నా శరీరం వ్యవహరిస్తోంది, నా శరీరం ఆలోచిస్తోంది. శరీరంలో ఉండేది ఒకటి ఆలోచిస్తోంది, శరీరంలో ఉండేది ఒకటి శరీరాన్ని కదలికలు చేసింది. శరీరంలో అది ఉన్నందువల్లే అది ప్రాణశక్తితో కలిసి గుర్తెరిగేది.
ఈ సర్వ వ్యవహారాలకు కారణమై ఉంది. కలలో వచ్చిన దాన్ని కలలో వ్యవహరించినప్పుడు జరిగినటువంటి భావోద్వేగాలు, కొట్లాటలు, కలలో జరిగినటువంటి గాయాలు, కలలో జరిగినటువంటి దుఃఖాలు, సుఖాలు అన్నీ కూడా కలలోటివి మేల్కొంటానే ఏ విధంగా లేదో, ఈ శరీరం ఎరుక చేత ఉండంగానే ఏమీ లేదు. ఈ శరీరం జాగ్రత్త అవస్థలో ఇప్పుడు ఎరుకతో ఈ బుక్ చదువుతోంది, ఎరుకతోనే అవి వింటోంది. అవి చెప్పుతున్నది, ఆ వింటున్నదంతా కూడా ఈ శరీరం ఎరుక చేత ఉండి చేస్తోంది కదా. ఈ ఎరుక కళ, ఈ శరీరము అనేటువంటి ఎరుక చేత ఉండి ఇప్పుడు ఎరుకతో కలగంటోంది. నేను ఉన్నట్టుగా, నేను ఇది చదువుతున్నట్టుగా, మీరు వింటున్నట్టుగా, ఈ వ్యవహారం అంతా జరుగుతున్నట్టుగా అంతా కూడా ఒక కళలాగా జరుగుతుంది అనుకోండి. ఆ కళ నుంచి మేల్కొంటాను అదే విధంగా లేదు. ఈ కళలో నుంచి ఈ భావనతో కనుక ఎప్పుడూ లేదు, ఇది లేనిదే తోచి ఆ తోచిందే నేననే అహంస్ఫురణ చేత సర్వమును చేసి అదంతటినీ మళ్ళా కనుక విచారిస్తే ఈ జాగ్రత్తలో ఉన్నది నేననేది ఏమీ లేనట్టు. విచారించకపోతే జగత్తున్నట్టుగా భావన చెంది కర్మలు చేస్తూ మళ్ళీ జన్మలు పొందుతూ ఉంటుంది. కాబట్టి శరీరం ఎప్పుడూ ఏమీ లేదు అని తనకు తానే ఏమీ లేనట్టు విచారిస్తే, తనకు తానే నేననేటువంటి స్ఫురణ దేనికి కలిగిందో అది కనుక విచారిస్తే ఈ శరీరం అనేది ఎప్పుడూ లేదు, జాగ్రత్తలోనూ లేదు, 3 అవస్థల్లో 4 అవస్థలుగా చెప్పబడినటువంటి వాటిలోనూ లేదు, ఎప్పుడూ లేదు. లేనిదే లేని కళలో తోచినటువంటి అన్ని తోచినాయే, అట్లా ఉంది ఇది అని తనకు తాను ఏమీ లేనట్టు కనుక విచారిస్తే అప్పుడే ఏమీ తోచదు. ఇంక అప్పుడే ఈ జరుగుతున్నప్పుడు కూడా ఏమీ తోచదు. వ్యవహారం జరుగుతూ మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా తోచకుండా అయిపోవాలి. ఈ శరీరం తనకు తానే ఏమీ లేనట్టు విచారించే విచారణ ఎట్లా? తనకు తానే ఏమీ లేనట్టు విచారించాలంటే ఎట్లా విచారించాలి? ఏది గుర్తెరుగుతోందో అది ఆ గుర్తెరుగుతున్న మూలం లేకుండానే వచ్చినటువంటిది, అది తనకు తానే ఏమీ లేనట్టు విచారించే విచారణ చేయాలి. విచారణ ఎట్లు అనగా ఆ విచారణ ఎట్లా చేసుకోవాలి? తనకు తానే ఏమీ లేనట్టు గురుమూర్తి విచారణతో ఈ భ్రాంతులు తొలగించడానికి విచారణ చేశావు. నువ్వు లేనట్టుగా ఏ విధంగా విచారణ చేయాలి? తనకు తానే ఏమీ లేనట్టు. ఈ జాగ్రత్త అనే కళలో జరుగుతున్నదంతా నిజానికి ఏమీ జరగలేదు, జరిగేదే లేదు అనే భావన నువ్వు చెందాలంటే ఏం చేయాలి? కళలో వచ్చిన శరీరం ఎలాగో అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అని విచారించుకోవాలి. కళలో దోచినవన్నీ ఎలాగూ లేవో మేల్కుంటానే అట్లా ఇప్పుడు ఎప్పుడైతే ఈ విచారణ చేస్తున్నామో, ఇది వింటున్నామో, ఇంతవరకు సర్వభ్రాంతులు తొలగడానికి గురుమూర్తి చేత ఈ గ్రంథం రాసిన గురుమూర్తి అయితేనేమో అంతకుముందు ఈ పరంపరగా దీన్ని లక్షలాది సంవత్సరాల నుంచి అందిస్తున్నటువంటి వారి ద్వారానైతేనేమి, ఏ విధంగా నువ్వు ఆ విచారణలో సర్వభ్రాంతులు తొలగిపోయిన తర్వాత ఇక నీకు నీవుగా ఏ విధమైన విచారణలో ఉండాలి అంటే, తనకు తానే ఏమీ లేనట్లు ఏ విధంగా విచారించేటువంటి విచారణ ఎట్లా కలగాలంటే, కళలో దొచ్చిన శరీరం ఏమీ ఎలాగూ లేదో మేల్కుంటాను అలాగే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఇది ఒక పెద్ద కలగని వ్యవహరించి పోయిందంతే. ఆ లేకుండా పోవడం ఎట్లా లేకుండా? ఈ శరీరం అనేది ఉన్నట్టుగానే దాంట్లో కార్యకారణాలకు కారణమైనటువంటి కారణ వస్తువుగా ఉన్నటువంటి దాన్ని పోగొట్టుకొని దాని గుర్తే లేకుండా ఉంటే ఏమీ లేదు. సమయం సరిపోయింది. ఇంకా కింద అండపిండ బ్రహ్మాండములుగా కనిపించు ఈ నామరూప జగత్తు అటు నుంచి రేపు మొదలు పెట్టుకుందాం. రేపు ఎల్లుండికి పూర్తి అయిపోతుంది. మంగళం చెప్పండి. ఇంకా మంగళం చెప్పప్ప వెంకటేశ్వరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ మంగళం పరమ ప్రభు మంగళం పరిపూర్ణ రూప మంగళం గుణగణ విభో మంగళము నీకు గురువర
మంగళమో పాహి పాహి మునిజన వినుత మంగళము సుజన రక్షక మంగళమో దేవదేవా మహనీయ గునుమా మంగళారతి మదినందు కొనుమా మంగళమిస్తిమి మహదాంకరంబోను బంగారమును హృదయ పళ్ళెరామున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నెరుకని కర్పూరమునుగొని మంగళారతి విస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మానీయాగునుమా మంగళారతి మదినందు కొనుమా మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకట రమణార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కృష్ణానంద కృష్ణమూర్తార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాజ్ఞాన గీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురుభక్త మండలికు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ వందనాలు గురుదేవ. జై గురమ్మ.